హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. నేను గులాబ్ జాములు చేస్తున్నానండి. ఇదిగోండి, ఇది ఒక ప్యాకెట్ MTR గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. చూశారు కదా, ఇందులో పోసుకున్నాను. అలాగే దీనికి సరిపడా పాలు పోసి కలుపుకోవాలండి. చూశారు కదండి, ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్టే పెడితేనండి చక్కగా వస్తాయి. ఇదిగోండి, ఇందాక కలిపి నానబెట్టాను కదండి పిండి. ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా చేసుకుని ఇదిగోండి షుగరు సిరప్ అండి. ఇది చేసుకోవడానికి ఇలా పోసుకుని అట్టు పెట్టుకున్నా. ఒక గ్లాస్ పిండి అనుకోండి, గ్లాసున్నర పంచదార, ఇలాచీ పొడి అండి. ఇలాచీ పొడి కూడా కొట్టి అట్టే పెట్టుకున్నా. బాల్స్ ఇలా చేసుకునండి. ఈ లిడ్ పెట్టుకోవాలండి ఆయిల్ కాగేలోపు, లేకపోతే గాలికి ఇదైపోతాయి అవి. పంచదార పాకం అవతల పొయ్యి మీద పెట్టానండి. యువతలండి నూనె పెట్టా. ఈ నూనె కాగిన తర్వాత ఈ ఉండలు వేయించి చూపిస్తా. ఇలా వదులుకోవాలి, ఒక్కోటి మెల్లిగా వదులుకోవాలండి. ఇలా మరీ హైలో పెట్టేసుకోకూడదండి. ఈ మాత్రం వేగాలండి. ఇలా తీసుకుని అప్పుడు సిరప్లో వేసుకోవాలి. ఇదిగోండి సిరప్ ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఇవన్నీ వేసేద్దామండి ఉండలు అందులో. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే దీపావళి పండగకి గులాబ్ జామ్ ఈజీగా చేసేసుకోవచ్చండి. పండగకి ఏం స్వీట్ చేయాలో తెలియట్లేదండి. ఈజీగా చేసేయండి గులాబ్ జాము. నిమిషంలో అయిపోతుంది. చక్కగాను అందరికీ పెట్టేయచ్చు మనం టపాసులు కాల్చిన తర్వాత. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి.